ఏపీడిఎస్సి 2026-27 సబ్జెక్టు సోషల్. సౌర కుటుంబం మరియు భూమి. మన భూమి చుట్టూ అన్ని వైపుల నుండి దట్టమైన గాలి ఉంది. దీనిని వాతావరణం అంటారు. భూమిపైన ఉన్న అన్ని జీవులు జీవించడానికి వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. ఇది మనకు శ్వాస తీసుకోవడానికి గాలిని అందిస్తుంది. సూర్యకిరణాల యొక్క హానికరమైన ప్రభావాలు రక్షిస్తుంది. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అటువంటి రెండు వాయువులు. వీటి నుండి వాతావరణంలో ఎక్కువ భాగం తయారు అవుతుంది. కార్బన్ డయాక్సైడ్, హీలియం, ఓజోన్, ఆర్గాన్ మరియు నైట్రోజన్ చిన్న మొత్తంలో కనిపిస్తుంది. వాతావరణంలో వివిధ వాయు నిష్పత్తి. గ్యాస్ మరియు శాతం. నత్రజని 78.1, ఆక్సిజన్ 20.9, ఆర్గాన్ 0.09, బొగ్గు పులుసు వాయువు 0.03. వాతావరణం భూమి యొక్క ఉపరితలం నుండి 5 పొరలుగా విభజింపబడుతుంది. అవి స్ట్రోపోస్పియర్, స్ట్రోపో ఆవరణం మధ్య మండలం, బాహ్యమండలం, బయట విభజన. మొదటిగా స్ట్రోపోస్పియర్. ఇది వాతావరణంలో అతి ముఖ్యమైన పొర. దీని సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. మనము ఈ సర్కిల్ ఉన్న గాలిని పీల్చుకుంటాము. వర్షము వాటి దాదాపు అన్ని వాతావరణ సంఘటనలు ఓలవర్షన్ ఈ పొర లోపల జరుగుతుంది. స్ట్రోపో ఆవరణ. స్ట్రోపోస్పియర్ యొక్క ఎడమ భాగం స్ట్రోపో ఆవరణం అంటారు. మరోసారి, స్ట్రోపో ఆవరణ. స్ట్రోపోస్పియర్ యొక్క ఎడమ భాగాన్ని స్ట్రోపో ఆవరణం అంటారు. ఇది 50 కిలోమీటర్ ఎత్తులో విస్తరించి ఉంది. ఇది వాతావరణ సంబంధిత సంఘటన నుండి ఉచితం. ఫలితంగా ఇక్కడ పరిస్థితులు విమానాలు ఎగరటానికి అనువైన ఈ సర్కిల్లో ఓజోన్ వాయువు ఆన్లో ఉన్నాయి. ఈ పొర సూర్యకిరణాలు హానికరమైన ప్రభావాల నుండి మనలను రక్షిస్తుంది. తర్వాత వాతావరణం, ఉష్ణోగ్రత, పీడనం మరియు గాలి. సౌర వికిరణం అనగా సూర్యుడి నుండి వికిరణం కారణంగా ఉష్ణోగ్రత పంపిణీ ప్రభావితం చేసే ముఖ్యమైన కారకం సౌర వికిరణం అంటారు. భూమి బంధించే శక్తిని సౌర వికిరణం అంటారు. నీరు 0 డిగ్రీల వద్ద గడ్డకట్టబడుతుంది మరియు 100 డిగ్రీల వద్ద మరుగుతుంది. భూమి ఉపరితలంపై గాలి బరువు వల్లే కలిగే పీడనాన్ని వాయు పీడనం అంటారు. మరోసారి, భూమి ఉపరితలంపై గాలి బరువు వల్లే కలిగే పీడనాన్ని వాయు పీడనం అని అంటారు. గాలి. గాలి పీడనం ప్రభావితం నుండి అల్పపీడనం ప్రభావితంపై గాలి కదలడాన్ని గాలి అంటారు. మరోసారి, గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు గాలి కదలడాన్ని గాలి అంటారు. గాలి వీచే దశను బట్టి దాని పేరు నిర్ణయించబడుతుంది.
గాలి వీచే దశను బట్టి దాని పేరు నిర్ణయించబడుతుంది. వీచే గాలిని పడమట గాలి అంటారు. వీచే గాలిని పడమట గాలి అంటారు. సౌర వర్ణ వ్యవస్థ. సూర్యునితో అన్ని ఖగోళ వస్తు సమూహాన్ని సౌర వ్యవస్థ అంటారు. మరోసారి, సౌర వ్యవస్థ అంటే సూర్యునితో ఉన్న ఖగోళ వస్తువులను సమూహాన్ని సౌర వ్యవస్థ అని అంటారు. సూర్యుడు సౌర వ్యవస్థకు అధిపతి. పాలపుంత అనగా రాత్రి ప్రకాశించే లెక్కలేనన్ని నక్షత్ర వరుసను పాలపుంత అంటారు. మరోసారి, పాలపుంత అనగా రాత్రి ఆకాశంలో ప్రకాశించే లెక్కలేనన్ని నక్షత్రాలను పాలపుంత అని అంటారు. సూర్యుడు 8 గ్రహాల్లో ఒకటి. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. మరోసారి, సూర్యుడు 8 గ్రహాల్లో ఒకటి. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. సూర్యుడి నుండి భూమి యొక్క సగటు దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. మరోసారి, సూర్యుడి నుండి భూమి యొక్క సగటు దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుని కిరణాలు 8 నిమిషాల 19 సెకన్లలో భూమికి చేరుతుంది. భూమి తన కక్షలో పడమర నుండి తూర్పునకు గంటకు 1610 కిలోమీటర్లు వేగంతో తిరుగుతూ ఉంది. మరోసారి, భూమి తన కక్షలో పడమర నుండి తూర్పునకు గంటకు 1610 కిలోమీటర్లు వేగంతో తిరుగుతూ ఉంది. ఈ చలనాన్ని భ్రమణం అంటారు. భూమి భ్రమించడానికి 23 గంటల 66 నిమిషాల 4.09 సెకండ్ల సమయం పడుతుంది. మరోసారి, తన కక్షలో తాను తిరగడానికి 23 గంటల 66 సెకండ్ల 4.09 సెకండ్ల సమయం పడుతుంది. గ్రహ కక్ష పొడవు 96.5 మిలియన్ కిలోమీటర్లు. మరోసారి, గ్రహ కక్ష పొడవు 96.5 మిలియన్ కిలోమీటర్లు అనగా 365 రోజులు, 1 సంవత్సరము. సూర్యుడి నుండి భూమికి గల దూరాన్ని అఫెలియన్ అని, భూమికి దగ్గరగా ఉన్న దూరాన్ని పార్హెలియన్ అని అంటారు. మరోసారి, సూర్యుడి నుండి భూమికి గల దూరాన్ని అఫెలియన్ అని, భూమికి దగ్గరగా ఉన్న దూరాన్ని పార్హెలియన్ అని అంటారు. శిలక. ఇది భూమి యొక్క అత్యంత పై పొర. దీనిని క్రాస్ట్ అని అంటారు. లండన్లోని గ్రీన్విచ్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0గా తీసుకుంటారు. దీనిని గ్రీన్విచ్ మెరిడియట్ అని పిలుస్తారు. మరోసారి, లండన్లోని గ్రీన్విచ్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0గా తీసుకుంటారు. దీనిని గ్రీన్విచ్ మెరిడియన్ అని పిలుస్తారు. దీనిని మిడ్ లైన్ అని కూడా పిలుస్తారు. మరోసారి, గ్రీన్విచ్ మెరిడియన్ అని పిలిచేదాన్ని మరో పేరు ఏంటంటే మిడ్ లైన్ అని కూడా అంటారు. ఈ రేఖకు 180 తూర్పున మరియు 180 పశ్చిమన ఉంటుంది. గ్రీన్విచ్ మెరిడియన్కు తూర్పున 180 డిగ్రీలు రేఖాంశం వద్ద ఉత్తర గోళార్ధము, తూర్పు అర్ధగోళార్ధం, పశ్చిమ గోళార్ధం అని పిలుస్తారు. మరోసారి,
గ్రీన్‌విచ్ మెరిడియన్‌కు తూర్పున 180 డిగ్రీలు రేఖాంశం వద్ద ఉన్న గోళార్ధము తూర్పు అర్ధగోళార్ధమని, పశ్చిమ గోళార్ధమని పిలుస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను చారిత్రాత్మక భారతదేశపు వరి గిన్నె అని పిలుస్తారు.